జమిలీకి గ్రీన్ సిగ్నల్, కోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదమట. శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టే ఛాన్స్. దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి, ఆ తర్వాత 100 రోజుల్లోపే స్థానిక సంస్థలకు ఎలక్షన్లు. డబ్బు, టైం ఆదా అవుతుందన్న కమిటీ. 18 రాజ్యాంగ సిఫారసులు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు, ఆచరణలో సాధ్యం కాదంటున్న 15 పార్టీలు. పార్లమెంటులో బిల్లును అడ్డుకుంటామని హెచ్చరిక. ఇది నిజంగా ప్రతిపక్షాలు అనేటివి అధికార పార్టీ ఏది ప్రజా ప్రయోజనం ఉందో చేసే వాటికి మద్దతు తెలపాలి. మీరు పార్లమెంట్లో కూర్చునేది ఎందుకు అంటే ప్రజలకు మంచి చేసే చట్టాలను కూడా మీరు అడ్డుకుంటారంటే సిగ్గుండాలి కొంచెమైనా ఆ యొక్క పదవుల్లో ఉన్నోళ్ళు. అది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇక్కడ ఎందుకు పెడుతున్నారని కూడా క్లియర్గా ఉంది. డబ్బు, టైము ఆదా కోసం అంటున్నారు. నువ్వు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎలక్షన్లు పెట్టుకుంటుంటే ప్రతి నెల కానీ ప్రతి సంవత్సరం కానీ అక్కడ ఇక్కడ ఎలక్షన్లు జరుగుతా అంటే దేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమయ్యే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు చూసినా ఎలక్షన్లు, గొడవలు, శాంతి భద్రత సమస్య, పోలీస్ సమస్య ఇవన్నీ ఉంటాయి. కొంచెం రాజకీయ పార్టీల్లో ఉన్నవాళ్ళు, ఎంపీ పదవుల్లో ఉన్నవారు, రాజ్యసభ సభ్యుల పదవిలో ఉన్నవాళ్ళు మరి ఎందుకు వన్ నేషన్ను ఈ విధంగా వన్ ఎలక్షన్ పెడుతున్నారు జమిలీ ఎన్నికల దానిపైన పూర్తిగా లోతుగా స్టడీ చేయాలి తప్ప ఎడ్డోల లెక్క అధికార పార్టీ ఏ చేస్తే దాన్ని వ్యతిరేకిస్తానని కూడా అది మీకు మీ ఓట్లేసి గెలిపించిన ప్రజల పక్షాన మీరు ఉండాలి అంతే తప్ప వెంటనే అడ్డుకుంటానే సమంజసం కాదు. దానివల్ల అంతకుముందు 1952 నుంచి కూడా 67 వరకు ఉన్న జమిలీ ఎన్నికలు ఉండేవి. ఒకప్పుడు ఎందుకు ఆచరణ సాధ్యమైంది, ఇప్పుడు ఎందుకు ఆచరణ సాధ్యం కాదు. ఒకప్పుడు మామూలుగా బ్యాలెట్ ఓటింగ్ జరిగేది, మరి ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మనం చేస్తున్నాం. మనమంతా ఇప్పుడు చేసేది మొత్తం ఎలక్ట్రికల్ ఓటింగేనే. సో ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఈవీఎం మిషన్లే కదా మనం ఓటేసేది, బ్యాలెట్ పేపర్ కాదు కదా. ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఎందుకనంటే అధికార పార్టీ ఏం చేసినా అడ్డుకుందాం అనుకోవడం ప్రతిపక్షాల యొక్క సిగ్గుమాలిన చర్య. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే దేశంలోని ఓటర్లందరూ లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఒకేసారి ఓటు హక్కును వినియోగించుకోవడం. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఒకే టైం కాకపోయినా ఒకే ఏడాదిలో ప్రజలు ఓటేస్తారు. ఇటీవల ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. బుధవారం జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగాయి. వచ్చే నెలలో హర్యానా, ఏడాది చివరిలో జార్ఖండ్, మహారాష్ట్రలోని ఎన్నికలు నిర్వహించినారు. మిగిలిన రాష్ట్రాల అసెంబ్లీల పదవి కాలాలు వేరువేరుగా ఉన్నాయి. కేంద్ర కేబినెట్ ఆమోదించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆర్డినెన్స్ చట్టరూపం దాల్చితే దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. తర్వాత 100 రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ జరుగుతాయి. సో ఇది వాస్తవానికి అందరూ స్వాగతించవలసింది. దీనివల్ల నష్టం ఎవరికి అని అంటే మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయినాక ఎంపీగా పోటీ చేస్తా అనేటోళ్లకు, రాజకీయ నిరుద్యోగులకు లాభం చేసుకోవాలని దీన్ని కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చారిత్రాత్మక నిర్ణయం అంటున్న అమిత్ షా. వన్ నేషన్ వన్ ఎలక్షన్ రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్యం దాడిగానే భావిస్తామంటున్న ఖర్గే. జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్న 15 ఆపోజిషన్ పార్టీలు పార్లమెంట్లో బిల్లును అడ్డుకుంటామని ప్రకటన. జమిలీకి మేము వ్యతిరేకం అంటున్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. చీప్ పొలిటికల్ స్టాంట్, నిర్వహణ అంత ఈజీ కాదు, రాజ్యాంగాన్ని చాలాసార్లు సవరించాల్సి ఉంటుంది. టీఎంసీ నేత డెరెక్ ఒబెన్. మరి రాజ్యాంగాన్ని భారతదేశంలో ఇంతవరకు సవరించలేదా? ఇప్పుడే కొత్తగా సవరిస్తున్నారా? ఇంకా మీకు మాత్రమే తెలుసా రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించాలని? ఇప్పటి వరకు మరి 130 సార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నారు. ఎందుకు సవరించుకున్నారు? మీకు అనుకూలమైన చట్టాల కోసం సవరించుకున్నారా? ప్రజల కోసం సవరించుకున్నారా?